ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు. కానీ లోకాన్ని చల్లగా కాసే ముక్కంటికి మాత్రం నిద్ర ఉండటం లేదు. భక్తుల శాపాలు తప్పడం లేదు. కాస్త మనశ్శాంతి, తమ కోరికలు తీరుస్తాడనే ఆశతో వచ్చే భక్తులకు మాత్రం దుర్గంధభరితమైన వాసన తప్పడం లేదంటున్నారు ప్రజలు. జంగారెడ్డిగూడెం గ్రామ శివారు బైనేరు వాగు తీరాన వేంచేసి ఉన్న శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. అయినప్పటికీ ఫైర్ స్టేషన్ దాటి బీటీ రహదారిపై ప్రయాణించాలంటే భక్తులు ముక్కు మూసుకొని హరహర మహాదేవ, ఈ దుర్గంధం నుంచి రక్షించు దేవా అంటూ ఆలయానికి చేరుకోవాల్సిందే. పట్టణంలో చెత్త చెదారాలను ఆలయానికి వెళ్లే బీటీ రహదారిపై వేయడంతో తారు రోడ్డు కనిపించకుండా దుర్గంధభరితమైన మట్టి దర్శనమిస్తుందని భక్తులు వాపోతున్నారు. చెత్త చెదారాలను రీసైక్లింగ్ చేసి ఎరువుగా మార్చేందుకు మిషన్ ను ఏర్పాటు చేశారు. డంపింగ్ యార్డ్ లో ఉన్న చెత్త చెదారాలను తొలగించేందుకు రీసైక్లింగ్ మిషన్ ఎంతో దోహదపడుతుంది. కానీ రహదారిపైనే చెత్త చెదారాలను వేయడంతో ఆలయానికి వెళ్లే రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు దుర్గంధభరితంగా మారిపోయింది. సబ్ స్టేషన్ వెనుక నుంచి వెళ్దామంటే మట్టి రహదారిలో వాహనాలతో పాటు బాటసారులు సైతం జారిపోతున్నారని తెలియజేస్తున్నారు. పైగా ఆ మార్గంలో టైర్లను కరిగించి ఒక రకమైన ద్రవం తీసే పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఆ పరిశ్రమలో ద్రవం తీసేటప్పుడు వచ్చే పొగ కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు. ఆలయానికి వెళ్లే రెండు మార్గాల్లో భక్తులు పడుతున్న ఇబ్బందులు వర్ణతాతీతంగా మారిపోయాయని తెలియజేస్తున్నారు. శివయ్య దర్శనమేమో గాని ఆలయం రెండు పక్కల రహదారులపై దృష్టి సారించి భక్తులకు ఆహ్లాదకరమైన దర్శనం ఇప్పించాలని, దుర్గంధం నుంచి విముక్తి లభించేలా చూడాలని కోరుతున్నారు. ఈ విషయంపై సిటీ న్యూస్ మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణను వివరణ కోరేందుకు ప్రయత్నించగా వర్షాలు తగ్గుముఖం పట్టగానే డంపింగ్ యార్డుపై దృష్టి సారించి మరో 3 రోజులు వివరణ ఇస్తామని అన్నారు.